భూముల కేటగిరీని బట్టి రైతులకు నష్టపరిహారం చెల్లింపు జరుగుతుందని విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి స్పష్టం చేశారు. వేపాడ మండలంలోని బొద్దాం, పాటూరు సచివాలయాల్లో పెందుర్తి, అరకు రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఎకరాకు 10 లక్షల భూసేకరణ ధరను నిర్ణయించగా 2.5 రెట్లు పెంచి లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే రోడ్డు విస్తరణలో కోల్పోయిన ఇళ్లకు, మెట్టు పల్లం భూములకు, చెట్లకు, బోరు బావులకు కూడా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు వేసే 4 లైన్ల రోడ్డు ఇప్పటి వరకు స్టేట్ హైవేగా ఉండగా దానిని జాతీయ రహదారిగా రూపాంతరం చెందుతుందన్నారు. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా వ్యక్తిగతంగా అర్జీలు సమర్పిస్తే ఆర్ఎన్బి అధికారులకు సిఫార్సు చేసి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభల్లో మండల తహసీల్దార్ రాములమ్మ, డిప్యూటీ తహసీల్దార్ సన్యాసి నాయుడు, ఆర్ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్ గంగాధర్, భూసేకరణ డిప్యూటీ తహసీల్దార్ హరికిరణ్, గ్రామ పెద్దలు కొట్యాడ రమణమూర్తి, ద్వారపూడి గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏ కేటగిరీలో పడితే ఆ కేటగిరీకి కాంపెన్సేషన్ ఫిక్స్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఇది వ్యవసాయ భూమి అయితే వ్యవసాయ భూమిగా కన్సిడర్ చేస్తాం. అది వాళ్ళు ఇచ్చిన రేటు మీద 2.5 రెట్లు, అదే కలిపి 2.5 రెట్లు. దాంతోపాటు 5.5 రెట్లు, 100 రూపాయలు అయితే మీకు 250 రూపాయలు. ఇంటి పనులు, రసీదులు ఇవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర. అదే హౌస్ సైట్ అసెస్మెంట్ నెంబర్లు, ఇంటి పనులు, రసీదులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి గ్రామకంఠం ల్యాండ్ కూడా ఆన్ పార్టీ జరాయితీ ఇస్తాం. మామూలుగా అయితే ఇంటి పనులు, రసీదులు ఇవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర. అదే హౌస్ సైట్ అసెస్మెంట్ నెంబర్లు, ఇంటి పనులు, రసీదులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి గ్రామకంఠం ల్యాండ్ కూడా ఆన్ పార్టీ జరాయితీ ఇస్తాం. మామూలుగా అయితే గ్రామకంఠం ల్యాండ్కి ఇంతకు ముందు ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా జరాయితీతో ఈక్వల్గా ఇచ్చేవారు కాదు. ఓన్లీ గ్రామకంఠంలో ఉన్న ఇల్లుకి మాత్రమే కాంపన్సేషన్ ఇచ్చేవారు. అంటే ఇల్లుకి ఇంకా ఎన్యూమరేషన్ అయితే ఆ ఎన్యూమరేషన్కి మాత్రమే అమౌంట్ ఇచ్చారు. ఇంకా అలా కాదు. గ్రామకంఠంలో ఉన్న ల్యాండ్ని కూడా మేము ఎంత ఎస్టిమేషన్, అదే ఎంత ఎక్స్టెంట్లో అది పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్డ్గా మా తహసీల్దార్ గారి ద్వారా తీసుకొని ఎల్ఓసి తీసుకొని మొత్తం దాని ప్రకారం మీకు ఈక్వల్ టు మీ దగ్గర. కానీ గ్రామకంఠం ల్యాండ్లో మాత్రము కంపల్సరీ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి డాక్యుమెంటేషన్ ఉండాలి. అంటే వాళ్ళు 3 ఎకరాల కంప్యూటర్ సెంటర్లో గవర్నమెంట్ ల్యాండ్గా ఐడెంటిఫై చేసింది 2 ఎకరాల 83 సెంటర్. అందులో ప్రైవేట్ ల్యాండ్ టోటల్ ఇప్పుడు మామూలుగా ముందు వచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడు రాబోయే మేము ఆల్రెడీ 3 ఇచ్చిన నోటిఫికేషన్ పేరుతో కావాల్సిన నోటిఫికేషన్